ఒక చిన్న ఊరిలో ఇద్దరు స్నేహితులుండేవారు, అభి, సూరి. వారి స్నేహం చూసి గ్రామమంతా సంతోషించేది. పగలు రాత్రి వారిది విడదీయలేని జంట. వారు నవ్వితే ఊరు నవ్వేది. కాని ఒకరోజు అన్నీ మారిపోయాయి. సూరి బైక్ యాక్సిడెంట్లో ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆ రోజు నుండి అభి ఒంటరయ్యాడు. మాట్లాడేవాడు లేడు, నవ్వేవాడు లేడు. ఊరంతా అతన్ని చూసి బాధపడేది. కాని ఎవ్వరూ సూరి స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ఒక రాత్రి నిద్రలో ఏదో ఒక స్వరం అతని పేరు పిలుస్తోంది. అభీ! మెల్లగా పెరుగుతున్న ఆ శబ్దం, అభీ బయటకు రా! రోజులు గడిచే కొద్దీ ఆ స్వరం దగ్గర పడింది. ఒక రాత్రి ఏడుస్తూ వినిపించింది. నన్ను ఒంటరిగా వదిలేయకురా! అభి గుండె పగిలిపోయింది. కన్నీళ్లు రాలుతూ తలుపు వైపు అడుగులేశాడు. అప్పుడే అతని తల్లి పట్టుకుంది. రాత్రి సమయంలో బయటికెందుకు వెళ్తున్నావు? అమ్మా, సూరి పిలుస్తున్నాడు అంటూ అభి చెప్పాడు. ఆ మాట విన్న తల్లి వణికిపోయింది. సూరి చనిపోయాడు. అతడు పిలిస్తే అది సూరి కాదు. అభికి నచ్చ చెప్తుంది. ఉదయాన్నే గ్రామ పూజారి ఎర్ర తాడు కట్టి హెచ్చరించాడు. తల్లి అభి గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది. కాని పౌర్ణమి రాత్రి 12 గంటలు తాకగానే బయట నిండా వెండి వెలుగులు విరజిమ్మిన చంద్రుడు, గట్టిగా వీచే గాలి, కుక్కల అరుపులు. అయితే ఆ వెలుగులో, ఆ గాలిలో కనిపించని ఓ ఆకారం నెమ్మదిగా రూపం తీసుకుంటోంది. ఇక ఇంట్లో అభి మంచం మీద పడుకున్నాడు. గడియారం 11 దాటింది. 12కు దగ్గర పడుతోంది. తన కన్నులు మూయాలని ప్రయత్నిస్తున్నా ఆ పిలుపు మళ్లీ వినిపించింది. ఈసారి మృదువుగా, భావోద్వేగంగా. నేనేరా, నీ ఫ్రెండ్ అభిని. ఎందుకు భయపడుతున్నావు? ఒక్కసారి కలుసుకో. మన రోజులు, మన గెలుపులు, మన నవ్వులు. ఆ మాటలతో అభి గుండె లోపల ఏదో కొట్టుకుపోయింది. అతని కళ్ల ముందే ఒక్కో జ్ఞాపకం వెలుగులు విరజిమ్మింది. స్కూల్ దారులు, బడికి అడుగులు, బైక్ రైడ్లు, చెరువు దగ్గర నవ్వులు అన్నీ ఒక్కసారిగా మెదడుని కొట్టాయి. అభి తలలో ఒక్క ప్రశ్న, ఇది నిజమా లేక కలనా? కాని ఆ స్వరం ఆగలేదు. మరింత దగ్గరగా, మరింత బలంగా. రా అభి, నన్ను ఒంటరిగా వదిలేయకు. అభి గుండె తట్టుకోలేక వణికిపోయింది. వేడి కన్నీళ్లు కళ్ళలో మెరిశాయి. బయట ఆ స్వరం, లోపల ఆ జ్ఞాపకాలు. కన్నీళ్లు తుడుచుకుంటూ అభి తలుపు వైపు నడిచాడు. ఎర్ర తాడు అతని చేతి నుండి జారిపోయింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. బయట సూరి నిలబడి ఉన్నాడు. అదే ముఖం, అదే చిరునవ్వు. కాని కళ్లలో అంతులేని చీకటి. సూరి, ఎందుకురా నన్ను విడిచి వెళ్ళిపోయావు? అంటూ అభి మెల్లగా ముందుకు నడిచాడు. నేను నిన్ను విడిచి ఉండలేకపోతున్నా, అందుకే వచ్చా. రాత్రి గడిచిపోయింది. తరువాతి ఉదయం తలుపింకా తెరిచే ఉంది. అమ్మ గుండె వణికింది. అభి, అభి అని అరిచింది. ఊరివాళ్లు వెతుకుతుంటే ఒక రైతు చెరువుగట్టు దగ్గర కేక వేశాడు. ఇక్కడ అభి చనిపోయాడు. అమ్మ గుండె తల్లడిల్లింది. కాని ప్రతి పిలుపును మనం అనుసరించకూడదు.